నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊహించని సంచలనం చూస్తున్నాం. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎలాగోలా తిప్పికొట్టచ్చు, లేదా రాజకీయం అని కొట్టిపారేయచ్చు. కానీ స్వయంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ ఉద్యోగి అయిన ప్రసన్న కుమారి నేరుగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణిపై తీవ్ర స్థాయిలో లంచం ఆరోపణలు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం కేవలం ఒక్క వ్యాఖ్యతో ఆగిపోలేదు. ఏకంగా గవర్నర్ వద్దకు, కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. అసలేం జరిగింది? ప్రసన్న కుమారి చేసిన ఆరోపణలేంటి? న్యాయవాదులు గవర్నర్కు ఎలాంటి ఫిర్యాదు చేశారు? దీనివల్ల భట్టి విక్రమార్క పదవికి వచ్చిన ముప్పేంటి? దీని గురించి ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు ఈ ఆరోపణల కథేంటి? ఎలా ఈ ఆరోపణలు వచ్చాయో చూద్దాం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ఒక ఉద్యోగినికి సంబంధించి సుమారు 40 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసి రిటైర్ అయిన తర్వాత రావాల్సిన సొమ్ము కోసం ఆ ఉద్యోగిని అనేక ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలోనే ప్రసన్న కుమారి ఆ పెండింగ్ బిల్లుల విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి వద్దకు తీసుకెళ్లి ప్రస్తావించారని చెప్తున్నారు. అయితే ఆ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలంటే 10% కమిషన్ ఇవ్వాల్సిందేనని భట్టి విక్రమార్క సతీమణి డిమాండ్ చేశారని ప్రసన్న కుమారి తీవ్ర ఆరోపణ చేశారు. 40 లక్షల బిల్లుల విడుదలకు 4 లక్షల రూపాయల లంచం అడిగారని ఆమె ఓపెన్ గానే చెప్పేశారు. ఇక ఈ కామెంట్స్ ఏదో 4 గోడల మధ్య మాట్లాడినవి కావు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసి చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో ప్రసన్న కుమారి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ జీవితాంతం సర్వీస్ చేసి వయోభారంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తుంటే ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుల కుటుంబ సభ్యులే తమ సొమ్ముకు కమిషన్లతో ముడిపెడితే తాము ఎక్కడికి వెళ్లాలని ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ విషయం కేవలం 40 లక్షల రూపాయల బిల్లుతో ముగిసిపోలేదు. ప్రసన్న కుమారి తెలిపిన దాని ప్రకారం ఒక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే దాదాపు 120 కోట్ల రూపాయల వరకు రిటైర్ ఉద్యోగుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులు విడుదల కావాలంటే ప్రతి ఫైలుకు 6% నుంచి 10% వరకు కమిషన్లు ఇస్తే తప్ప ఫైలు ముందుకు కదలడం లేదని, తమకు బిల్లులు చెల్లించలేని దుస్థితి ఉందంటూ ఆమె సంచలన నిజాలు బయటపెట్టారు. ప్రభుత్వ విధానాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ కామెంట్స్ తో భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కష్టాల్లో పడిపోయింది. ఇక ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండగానే చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్ ఈ వ్యవహారంపై నేరుగా తెలంగాణ గవర్నర్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణిపై వచ్చిన ఈ 10% లంచం ఆరోపణలపై సమగ్రమైన, పారదర్శకమైన, ఒక నిర్ణీత కాల పరిమితితో కూడిన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై బాధ్యులెవరైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఈ ఫిర్యాదు కాపీలను సీఎం రేవంత్ రెడ్డికి, అలానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు కూడా ఈమెయిల్ ద్వారా అధికారికంగా పంపినట్లు తెలిపారు. స్వయంగా డిప్యూటీ సీఎం సతీమణిపై ఇలాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం, అది కూడా సొంత పార్టీ అనుబంధ సంఘం నేత నుంచే రావడం కాంగ్రెస్ అధిష్టానాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కమిషన్ల ప్రభుత్వం అని విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ ఘటన వల్ల పార్టీకి, ప్రభుత్వ ప్రతిష్టకు భారీగా డ్యామేజ్ జరుగుతోందని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్క వివరణ కోరడమే కాకుండా అవసరమైతే విచారణ పూర్తయిన తర్వాత అది నిజమని తేలితే ఆయన పదవి ఊడిపోయే అవకాశం కూడా ఉందనే చర్చలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడానికి హైకమాండ్ ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాసేవలో ఉన్నవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారి కుటుంబ సభ్యుల ప్రమేయంపై వచ్చిన ఈ ఆరోపణలపై తక్షణమే ఒక పారదర్శకమైన విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజాలు బయటకు రావడమే కాకుండా కష్టపడి రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన 120 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే విడుదల కావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో గవర్నర్ ఎలాంటి విచారణకు ఆదేశిస్తారు, కాంగ్రెస్ అధిష్టానం భట్టి విక్రమార్క విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.